తూర్పుగోదావరి జిల్లా కరపలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జనసేన నేత చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. సుమారు 2000 మంది మహిళలతో నిర్వహించిన కుంకుమ పూజలు, పసుపు కొమ్ముల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ రోజు 22వ రోజు కాశీ వారాహి అమ్మవారి పోయిన నెల 26వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది 4వ వారం కుంకుమ పూజ. చూడండి భక్తులు ఎంతలాగా ఉన్నారు. కాశీ వారాహి అమ్మవారి వైబ్రేషన్ ఎంతలాగా ఉన్నది చూడండి. మీరు ఒకసారి 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, కానీ సంవత్సరాలు జరిగితే కానీ ఎంతమంది రారు. కానీ 4వ వారానికి ఎంత జనం వచ్చారంటే అమ్మవారు ఎంత కృప ఉన్నారు చూడండి, ఎంత పవర్ఫుల్ ఉన్నారో దాన్ని పెట్టి మీదే నిదర్శనం. దీని గురించి మా శర్మ గారు పూర్తిగా చెప్తారు. ఈ రోజు 22వ రోజు కాశీ వారాహి అమ్మవారి పోయిన నెల 26వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది 4వ వారం కుంకుమ పూజ. చూడండి భక్తులు ఎంతలాగా ఉన్నారు. కాశీ వారాహి అమ్మవారి వైబ్రేషన్ ఎంతలాగా ఉన్నది చూడండి. మీరు ఒకసారి 100 మంది ఉంటారు, 200 మంది ఉంటారు, కానీ సంవత్సరాలు జరిగితే కానీ ఎంతమంది రారు. కానీ 4వ వారానికి ఎంత జనం వచ్చారంటే అమ్మవారు ఎంత కృప ఉన్నారు చూడండి, ఎంత పవర్ఫుల్ ఉన్నారో దాన్ని పెట్టి మీదే నిదర్శనం. దీని గురించి మా శర్మ గారు పూర్తిగా చెప్తారు. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో కరప మండలం కరప-కురపెల్ల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠ గత 22 రోజుల క్రితం జరిగింది. ఎంతో వైభవంగా జరిగింది. ఈ కాశీ వారాహి అమ్మవారు ఎక్కడున్నారు? కాశీ మహాక్షేత్రములో భూగర్భములో అమ్మవారు వెలిసి ఉన్నారు. కాశీ మహాక్షేత్రము తర్వాత అంతటి నిండైన విగ్రహము, అంతటి ప్రమాణం గల విగ్రహము కేవలం భారతదేశంలోనే 2వ విగ్రహం ఈవిడ మాత్రమే ఉన్నదని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ఠ అయిన తర్వాత మొదటి వారం 500 మంది వచ్చారండి, 2వ వారం 800 మంది, 3వ వారం 1200 మంది, ఈ వారం సుమారుగా 2000 మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ఎంతటి మహత్యం ఉంటే వస్తారో మీరు ఆలోచించండి. అమ్మవారు ప్రతి వారం కూడా భక్తుల మీద వాలి ఆవిడ యొక్క నిదర్శనం, మహత్యం అందరికీ కూడా తెలియజేస్తున్నారు.